Hello everyone, welcome to another video on graphs. Today's question, rotten oranges. మనకు ఒక గ్రిడ్ ఇచ్చారు. ఆ గ్రిడ్లో ఉన్న సెల్స్ ఇదర్ ఎంటీ ఉండొచ్చు, దే ఆర్ రిప్రజెంటెడ్ బై 0. ఆ గ్రిడ్లో ఒక ఫ్రెష్ ఆరెంజ్ ఉండొచ్చు, దాట్ సెల్ ఇస్ రిప్రజెంటెడ్ బై 1. అండ్ కొన్ని సెల్స్లో రాటన్ ఆరెంజెస్ ఉండొచ్చు, ఆ సెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై నంబర్ 2. కన్సిడర్ we have a grid like this. ఫస్ట్ రోలో ఉన్న సెల్స్ అన్నిట్లో ఫ్రెష్ ఆరెంజెస్ ఉన్నాయి. ఇందులో ఒక ఫ్రెష్ ఆరెంజ్, ఒక రాటన్ ఆరెంజ్, ఒక ఫ్రెష్ ఆరెంజ్. లాస్ట్ రోలో సెల్స్ అన్నీ ఎంటీ ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రిడ్లో ఏం జరుగుతుందంటే ఎవ్రీ మినిట్ ఎనీ ఫ్రెష్ ఆరెంజ్, దట్ ఈస్ 4 డైరెక్షనల్లీ అంటే అప్, బాటమ్, రైట్ అండ్ లెఫ్ట్. ఎనీ ఫ్రెష్ ఆరెంజ్ దట్ ఈస్ 4 డైరెక్షనల్లీ అడ్జసెంట్ టు ఎ రాటన్ ఆరెంజ్ విల్ బికమ్ రాటన్. ఈ రాటన్ వల్ల ఫ్రెష్ కూడా రాటన్ అయిపోతుంది. ఈ ఎగ్జాంపుల్లో రాటన్ ఆరెంజ్ ఎక్కడుంది? ఇక్కడ మధ్యలో ఉంది. దీన్ని 4 డైరెక్షన్స్ ఏంటి? ఈ 4. ఇఫ్ ఐ గో డౌన్ దెర్ ఇస్ అన్ ఎంటీ సెల్, అందులో అసలు ఏ ఆరెంజెస్ లేవు. లెఫ్ట్, రైట్ అండ్ టాప్లో ఒక్కొక్క ఫ్రెష్ ఆరెంజ్ ఉంది. సో కన్సిడర్ నౌ ద టైమ్ ఇస్ minute 0. minute 1 అవ్వగానే ఈ రాటన్ ఆరెంజ్ వల్ల ఇది కూడా రాటన్ అయిపోతుంది, ఇది కూడా రాటన్ అవుతుంది, అండ్ దిస్ ఆల్సో విల్ బికమ్ రాటన్. Given this condition, we have to return the minimum number of minutes that must elapse until no cell has fresh oranges. మన గ్రిడ్లో ఉన్న అన్ని ఫ్రెష్ ఆరెంజెస్ రాటన్ అయిపోవాలి. అలా అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే minute 1లో 3 ఫ్రెష్ ఆరెంజెస్ రాటన్ అయిపోయాయి. minute 2లో దీనివల్ల ఇది, దీనివల్ల ఇది అండ్ దీనివల్ల ఇది, ఇవి కూడా రాటన్ అయిపోతాయి. ఇప్పుడు నా గ్రిడ్లో ఉన్న ఆరెంజెస్ అన్నీ రాటనే. సో ద మినిమం నంబర్ ఆఫ్ మినిట్స్ దట్ మస్ట్ ఎలాప్స్ అంటిల్ నో సెల్ హ్యాస్ ఫ్రెష్ ఆరెంజ్ అనేది ఇక్కడ 2 minutesలో ఉన్న ఫ్రెష్ ఆరెంజెస్ అన్నీ రాటన్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇఫ్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ రిటర్న్ -1. అంటే అర్థం ఏంటి? ఎన్ని మినిట్స్ అయినా ఇఫ్ వీ హ్యావ్ అట్లీస్ట్ 1 ఆరెంజ్ విచ్ కెన్ నాట్ బికమ్ రాటన్, వీ హ్యావ్ టు రిటర్న్ -1. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది తీసుకోండి. ఇందులో రాటన్ ఆరెంజ్ వచ్చి ఇక్కడ ఉంది. ఇనీషియలీ minute 0. ఫస్ట్ మినిట్కి దీని పక్కన ఉన్న 2 రాటన్ అయిపోతాయి. ఈ పైన ఎలాగో ఎంటీ సెల్ ఉంది. ఎన్ని మినిట్స్ గడిచినా ఇది మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. బికాస్ దెర్ ఇస్ నో రాటన్ ఆరెంజ్ అడ్జసెంట్ టు దిస్ ఫ్రెష్ ఆరెంజ్. దీని పక్కన రాటన్ ఆరెంజ్ లేకపోతే అసలు ఇది రాటనే అవ్వదు, ఎల్లప్పుడూ ఫ్రెష్గా ఉంటుంది. సో దట్స్ వై ఈవెన్ దో ఇన్ 1 minute వీఆర్ మేకింగ్ 3 ఫ్రెష్ ఆరెంజెస్ as రాటన్, మనకి ఇది ఫ్రెష్ ఆరెంజ్ ఉండిపోవడం వల్ల విల్ హ్యావ్ టు రిటర్న్ -1. ఐ హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్ నౌ. ఇక్కడ మనం తీసుకున్న 2 ఎగ్జాంపుల్స్లో వీ స్టార్టెడ్ విత్ ద రాటన్ ఆరెంజెస్. ప్రతి రాటన్ ఆరెంజ్ చుట్టూ ఏవైనా ఫ్రెష్ ఆరెంజెస్ ఉంటే వాటన్నిటినీ నేను రాటన్ చేస్తున్నా. ఈ కేసులో ఒక రాటన్ ఆరెంజ్ చుట్టూ 3 ఫ్రెష్ ఆరెంజెస్ ఉన్నాయి. ఈ 3టిని ఫస్ట్ మినిట్లోనే నేను రాటన్ చేస్తాను. సో ఇక్కడ వీఆర్ ట్రావెల్సింగ్ ఫ్రమ్ 1 ఆరెంజ్ టు అనదర్ ఆరెంజ్. ఈ కేసులో లెఫ్ట్, రైట్ అండ్ టాప్, కింద అసలు ఏ సెల్స్ లేవు కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ డౌన్. సో ఇక్కడి వరకు మనకు క్లియర్ అయిన విషయాలు ఏంటి? వీ హ్యావ్ టు డూ ట్రావర్సల్, దట్ టు ఇన్ 4 డైరెక్షన్స్, టాప్, డౌన్, రైట్ అండ్ లెఫ్ట్. ఇంకో అబ్జర్వేషన్ ఏంటి? మినిట్ బై మినిట్ ఒక రాటన్ ఆరెంజ్కి అడ్జసెంట్గా ఉన్న ఫ్రెష్ ఆరెంజెస్ అన్నీ రాటన్ అయిపోతున్నాయి. అంటే వీ హ్యావ్ టు కవర్ ఆల్ ద అడ్జసెంట్ నోడ్స్ అట్ వన్స్, విచ్ మీన్స్ వీ హ్యావ్ టు యూస్ BFS, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్. డెప్త్ ఫస్ట్ సెర్చ్లో ఏమయ్యేది? ఈ 3 నేను ఒకటి పిక్ చేసుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేసేవాడిని. ఇప్పుడు అలా కాదు. ఇన్ 1 minute దీనికి అడ్జసెంట్ ఉన్న అన్ని నోట్స్ రాటన్ అయిపోతున్నాయి. దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ BFS. యాజ్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ ఇంట్రడక్టరీ క్లాస్, BFSని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విల్ బీ యూజింగ్ క్యూస్, జస్ట్ లైక్ ఇన్ లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ ట్రీస్. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ అండ్ అప్లై BFS అండ్ సి. వీటి ఇండెక్సెస్ రాసుకుందాం ఫస్ట్. ఇక్కడ రాటన్ ఆరెంజెస్ ఎక్కడ ఉన్నాయి? 0,0లో రాటన్ ఆరెంజ్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో ఒకటే రాటన్ ఆరెంజ్ ఉంది కాబట్టి నేను ఒకటే తీసుకుంటున్నాను. దీని నుంచి టాప్కి వెళ్దాం, లెఫ్ట్కి వెళ్దాం, రైట్కి వెళ్దాం, బాటమ్కి వద్దాం. టాప్ అండ్ లెఫ్ట్లో అసలు సెల్స్ లేవు కాబట్టి ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. 0,1 ఒకటి, 1,0లో ఉన్న ఫ్రెష్ ఆరెంజ్ ఒకటి. minute 0 నుంచి 1 లోపు ఈ 2 కూడా రాటన్ అయిపోయాయి. ఇప్పుడు 0,1లో ఉన్న రాటన్ ఆరెంజ్ దీని అడ్జసెంట్ ఫ్రెష్ ఆరెంజెస్ని రాటన్ చేస్తుంది.
0, 1 నుంచి మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? టాప్ లేదు, లెఫ్ట్ లేదు, ఇంకా మిగిలింది రైట్ అండ్ బాటమ్. రైట్ వచ్చేసి 0,2, బాటమ్ వచ్చేసి 1,1. 1,0కి మనకు ఉన్న ఆప్షన్స్ కిందకి వెళ్తే ఎంటీ సెల్ ఉంది, లెఫ్ట్లో అసలు సెల్లే లేదు. రైట్ అండ్ టాప్. టాప్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్, సో నేను రైట్కి వస్తాను. రైట్లో మనకి 1,1 ఉంది, విచ్ ఇస్ దిస్. ఇప్పుడు నా టైం వచ్చేసి 2 minutes. నెక్స్ట్ ఐల్ గో టు 0,2. ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఆప్షన్స్. ఇక్కడ ఏ సెల్ లేదు, దిస్ ఇస్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్, కింద ఎంటీ సెల్ ఉంది. నెక్స్ట్ కమ్స్ 1,1. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. పైన ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్, కిందకి వెళ్తే 2,1. లెఫ్ట్కి వెళ్ళలేను, రైట్లో ఎంటీ సెల్ ఉంది. 3 minutes. ఇది రాటన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఎంటీ సెల్, పైకి వెళ్ళలేను, ఇట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్. కింద అసలు ఏ సెల్ లేదు, ఇంకా మిగిలింది రైట్. 2,2. ఇది కూడా రాటన్ అయిపోయింది. 4 minutes. 2,2 నుంచి లెఫ్ట్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్డ్, రైట్లో సెల్ లేదు, టాప్లో ఎంటీ సెల్ ఉంది, కింద కూడా అసలు సెల్సే లేవు. నేను సక్సెస్ఫుల్గా నా ఫ్రెష్ ఆరెంజెస్ అన్నిటిని రాటన్ చేస్తాను. ఇంకెక్కడైనా ఫ్రెష్ ఆరెంజెస్ మిగిలాయా? 1 అనే వాల్యూ మనకు కనిపిస్తుందా? లేదు. సో దాట్స్ వై టోటల్ టైం టేకెన్ టు మేక్ ఆల్ ద ఫ్రెష్ ఆరెంజెస్ రాటన్ ఇస్ 4 minutes. 0 నుంచి 1 minute ఈ 2 ఫ్రెష్ ఆరెంజెస్ రాటన్ అయిపోయాయి. నెక్స్ట్ 1 to 2 minutesలో ఈ 2 రాటన్ ఆరెంజెస్ చుట్టూ ఏవైతే ఫ్రెష్ ఆరెంజెస్ ఉన్నాయో వాటి అన్నిటినీ రాటన్ చేయాలి. అవే ఇవి. అలాగే విల్ గో టిల్ ద ఎండ్ until there are no fresh oranges left. Here we are doing breadth wise. Level 0, level 1, level 2, level 3, level 4. So let's use Q for it. ఇనీషియల్గా 0,0 ఉంటుంది. దీన్ని పాప్ చేస్తా. ఈ 0,0కి 4 sides ఉన్న ఫ్రెష్ ఆరెంజెస్ని తీసుకొచ్చి మళ్ళీ క్యూలో ప్లేస్ చేస్తాం. ఏంటా ఫ్రెష్ ఆరెంజెస్? 0,1 ఒకటి, 1,0 ఒకటి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు 1 minute అయింది. లెవెల్ 1లో ఉన్న నా ఫ్రెష్ ఆరెంజెస్ సెల్స్ అన్ని నా క్యూలో ఉన్నాయి. ఇప్పుడు అంటిల్ దీస్ 2 are popped, ఐ విల్ నాట్ ఇంక్రిమెంట్ మై టైం. ఈ 2 పాప్ అయిపోయిన తర్వాత ఐ బి ఇంక్రిమెంటింగ్ మై టైం. ఎందుకు? ఈ 2 ఒకటేసారి వాటి చుట్టూ ఉన్న ఫ్రెష్ ఆరెంజెస్ని రాటన్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అందుకే ఈ రెండింటి ప్రాసెసింగ్ అయిన తర్వాత ఐ విల్ ఇంక్రిమెంట్ మై టైం ఫ్రమ్ 1 to 2. ఇప్పుడు 0,1ని పాప్ చేస్తా. 0,1 చుట్టూ ఉన్నవి 2, 0,1 చుట్టూ ఉన్నవి 2 ఫ్రెష్ ఆరెంజెస్. ఒకటి 0,2, ఇంకోటి 1,1. అదే ఇక్కడ రాసుకుంటాం. ఈ సెట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ ఆల్సో. దీన్ని పాప్ చేస్తా. దీని చుట్టూ ఉన్న ఫ్రెష్ ఆరెంజెస్ ఏంటి? 1,1 ఒకటే. అది ఆల్రెడీ నా క్యూలో ఉంది, సో ఐ నాట్ ప్లేస్ ఇట్. ఇది ఆల్రెడీ క్యూలో ఉందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? నేను 1,0 నుంచి ఐఎమ్ కమింగ్ టు 1,1. దీని ముందే 0,1 వచ్చి దీన్ని రాటన్ చేసింది. 0,1 వచ్చి దీన్ని రాటన్ చేసేసింది. సో దీని వాల్యూ వచ్చేసి 2. సో వీ కెన్ ఈజీలీ చెక్ దాట్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 1,1 that I'm trying to explore from 1,0, if its value is 2, I'll not add it to the queue again. నెక్స్ట్ ఈ సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నా కరెంట్ క్యూ సైజ్ని తీసుకుంటా. ఇవన్నీ ఇటరేట్ చేసేంత వరకు నేను నా టైంని ఇంక్రిమెంట్ చేయను. 0 నుంచి 1 minute ఇది ఈ రెండింటిని రాటన్ చేసింది. 1 నుంచి 2 minutesలో ఇది ఈ రెండింటిని రాటన్ చేసింది. ఇప్పుడు ఈ 2 వేటిని రాటన్ చేస్తాయో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 0,2. ఐ పాప్ ఇట్. ఇక్కడ నుంచి నేను వేరే ఏ సెల్స్కైనా వెళ్ళగలనా? వెళ్ళలేను. నెక్స్ట్ ఐ పిక్ 1,1. ఐ పాప్ ఇట్. 1,1 నుంచి 2,1కి వెళ్ళగలం. దాన్ని నేను క్యూలో యాడ్ చేసుకుంటా. ఈ కరెంట్ సెట్లో అన్నీ ఎక్స్ప్లోర్ అయిపోయాయి కాబట్టి ఐ ఇంక్రిమెంట్ మై టైం. 2 to 3 minutesలో ఈ 2 దీన్ని రాటన్ చేస్తాయి. ఇప్పుడు నా కరెంట్ క్యూ సైజ్ ఏంటి? ఒకటే. సో మనం I = size - 1. ఐ కీప్ ఆన్ డిలీటింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ క్యూ. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటేసారి డిలీట్ చేస్తాను. దీన్ని డిలీట్ చేశాక 2,1 నుంచి నేను ఎక్కడెక్కడికి వెళ్ళగలను చూస్తాను. 2,2కి మాత్రమే వస్తాను. సో ఐ యాడ్ ఇట్ టు ద క్యూ. ఈ సెట్లో అన్ని సెల్స్ ఎక్స్ప్లోర్ అయిపోయాయి కాబట్టి ఐ ఇంక్రిమెంట్ మై టైం. minute 3 నుంచి minute 4లో దిస్ రాటన్ ఆరెంజ్ హ్యాస్ రాటన్ దిస్ ఫ్రెష్ ఆరెంజ్. నో కరెంట్లీ మై క్యూ సైజ్ ఇస్ 1. దీన్ని పాప్ చేస్తా. 2,2 నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళగలమా? కిందికి వెళ్ళలేం, రైట్కి వెళ్ళలేం, బికాస్ there are no cells there. పైకి కూడా వెళ్ళలేం బికాస్ ద వాల్యూ is 0. ఇట్స్ అన్ ఎంప్టీ సెల్. లెఫ్ట్ కూడా వెళ్ళలేను బికాస్ ఇట్ ఇస్ ఆల్రెడీ మార్క్డ్ as 2, which means it's already rotten. So I'll continue this process until my queue becomes empty. Simple, right? ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి?
We'll continue this process until my queue becomes empty. If at all, if this is not empty, then just a first step, pop. If this is not empty, I'll check the current size of my queue. Some variable as 0 to size minus 1 వరకు I'll keep deleting the nodes from queue and వాటిని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ ఫర్ లూప్ అంతా ఫినిష్ అయిన తర్వాతే I'll just increment my type. ఎందుకు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నా క్యూలో ఉన్న ఎంట్రీస్ అన్ని రాటన్ ఆరెంజెస్, అవన్నీ వాటి అడ్జసెంట్ ఉన్న ఫ్రెష్ ఆరెంజెస్ని రాటన్ చేయడం ఒకటేసారి స్టార్ట్ చేస్తాయి. సో ఐ కాంట్ కీప్ ఇంక్రిమెంటింగ్ మై టైమ్ ఫర్ ఈచ్ రాటన్ ఆరెంజ్ సపరేట్లీ. అన్నిటిని ఎక్స్ప్లోర్ చేశాకే ఒక్కసారి నేను టైంని ఇంక్రీజ్ చేస్తాను. ఇక్కడ ఇంకో చిన్న అబ్జర్వేషన్, మన ఎగ్జాంపుల్లో ఒకటే రాటన్ ఆరెంజ్ ఉండేది కాబట్టి నేను ఇనీషియల్గా ఒకటే రాటన్ ఆరెంజ్ని నా క్యూలో ప్లేస్ చేసుకున్నాను. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్? ఇక్కడ టోటల్ 4 రాటన్ ఆరెంజెస్ ఉన్నాయి. సో ఇనీషియల్లీ నా క్యూలో 4 రాటన్ ఆరెంజెస్ని ప్లేస్ చేసుకుంటాను నేను. 0,0 ఒకటి, 1,1 ఒకటి, 2,2 అండ్ 2,1 ఇవన్నీ నా క్యూలో ఉంటాయి ఫస్ట్. సో అట్ ద వెరీ బిగినింగ్ మై క్యూ సైజ్ విల్ బి 4. 0 to 3 I'll iterate and keep popping each and every node from this queue and explore its neighbors. మనం మన ఇంట్రడక్టరీ వీడియోలో BFSని చూసినప్పుడు ఒకటే సోర్స్ ఉండేది. వీ స్టార్టెడ్ విత్ ఓన్లీ 1 node. సో దాట్ ఈస్ కాల్డ్ సింగిల్ సోర్స్ BFS. క్యూలో మనకి ఇనిషియల్గా ఒకటే నోడ్ ఉండేది. బట్ ఇన్ దిస్ కేస్ వీ క్యాన్ హ్యావ్ మోర్ దెన్ 1 రాటన్ ఆరెంజెస్ ఇనిషియలీ. ఫ్రమ్ minute 0 to 1 all the rotten oranges will start showing its effect. So we'll have to consider all the rotten oranges into my queue. దీన్నే మల్టీ సోర్స్ BFS అంటారు. దిస్ ఈస్ జస్ట్ ఎ నేమ్. BFS ప్రాసెస్లో ఏ చేంజ్ ఉండదు, ఎక్సెప్ట్ దాట్ సింగిల్ సోర్స్ BFSలో స్టార్టింగ్లో మన క్యూలో ఒకటే నోడ్ని పెట్టుకుంటాం. మల్టీ సోర్స్లో మన క్యూలో మల్టిపుల్ నోడ్స్తో స్టార్ట్ చేస్తాం, అంతే డిఫరెన్స్. లెట్స్ చెక్ ద కోడ్ ఇన్ డీటెయిల్ ఫర్ దిస్. నేను మల్టీ సోర్స్ BFS అని చెప్పాను కాబట్టి నాకు ఇచ్చిన గ్రిడ్లో టోటల్ ఎన్ని రాటన్ ఆరెంజెస్ ఉన్నాయి, ఆ రాటన్ ఆరెంజెస్ అన్నిటిని నేను క్యూలో పెట్టుకోవాలి. అందుకే ఐఎమ్ ఇటరేటింగ్ ఫ్రమ్ 0 to n అండ్ 0 to m. ప్రతి సెల్ని ఎగ్జామిన్ చేస్తున్నా. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ద సెల్ వాల్యూ ఇస్ 2, ఇట్ మీన్స్ దట్ దెర్ ఇస్ ఎ రాటన్ ఆరెంజ్ ఇన్ దట్ సెల్. సో అందుకే వాటన్నిటిని ఐఎమ్ యాడింగ్ ఇట్ టు మై క్యూ. అదే సెల్లో 2 కాకుండా 1 అనే వాల్యూ ఉంటే ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ద వేరియబుల్ కౌంట్ ఫ్రెష్ ఆరెంజెస్. ఇనీషియల్గా ఫ్రెష్ ఆరెంజెస్ విల్ బి 0. వెన్ ఎవర్ ఐ ఎన్కౌంటర్ 1, ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ దమ్. అసలు ఈ కౌంట్ ఎందుకు పెట్టుకుంటున్నాను? ఇఫ్ దిస్ ఇస్ ఇంపాసిబుల్ వీ హ్యావ్ టు రిటర్న్ -1. అంటే ఏంటి, నాకు ఇచ్చిన గ్రిడ్లో టోటల్ ఎన్ని ఫ్రెష్ ఆరెంజెస్ అయితే ఉన్నాయో వాటన్నిటిని నేను రాటన్ చేయాలి. ఇఫ్ అట్లీస్ట్ 1 ఫ్రెష్ ఆరెంజ్ ఇస్ లెఫ్ట్ ఓవర్, ఐ విల్ బి రిటర్నింగ్ -1 బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్ ఇట్ రాటన్. ఎందుకు? దానికి అడ్జసెంట్గా ఒక్క రాటన్ ఆరెంజ్ కూడా లేదు కాబట్టి. సో ఇన్ ఆర్డర్ టు డిసైడ్ దిస్ ఐ నీడ్ ద కౌంట్ ఆఫ్ మై ఫ్రెష్ ఆరెంజెస్ ఇన్ ద బిగినింగ్. నేను క్యూలోంచి ఒక్కొక్క నోడ్ పాప్ చేస్తూ ఫ్రెష్ ఆరెంజెస్ని రాటన్ చేస్తున్నప్పుడల్లా ఈ ఫ్రెష్ ఆరెంజెస్ కౌంట్ని డిక్రిమెంట్ చేస్తాను. ఫైనల్గా ఆఫ్టర్ మై క్యూ ఇస్ ఎంటీ, కౌంట్ ఆఫ్ మై ఫ్రెష్ ఆరెంజెస్ షుడ్ బి 0. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0, ఐ విల్ బి రిటర్నింగ్ -1. అందుకే ఐఎమ్ హ్యావింగ్ దిస్ వేరియబుల్. ఈ స్టెప్లో మనకి ఇనీషియల్గా ఎన్ని రాటన్ ఆరెంజెస్ ఉంటే అన్నీ మన క్యూలో ప్లేస్ చేసుకుంటాం. Now I'll start my BFS. This is simple BFS. Until queue is empty, I'll keep popping the elements from queue. నేను దేనైతే పాప్ చేస్తున్నానో దానికి కరెంట్ అనుకుంటున్నా. బికాజ్ ఐఎమ్ స్టోరింగ్ I, j ఇన్ ద క్యూ, కరెంట్ ఇస్ ఆఫ్ టైప్ ఇంటీజర్ అరే. మనం ఇంతక డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్లో ఇనీషియల్గా 0,0 క్యూలో ఉంటుంది బికాజ్ దట్ ఈస్ ద ఓన్లీ రాటన్ ఆరెంజ్. సో మై క్యూ సైజ్ విల్ బి 1 ఇనిషియలీ. 0,0 నుంచి 4 డైరెక్షన్స్లో 2 ఫ్రెష్ ఆరెంజెస్ ఉండేవి. సో ఈ స్టెప్లో ఐ విల్ పాప్ దిస్ అండ్ యాడ్ దిస్ 2 టు మై క్యూ. సో ఫర్ దిస్ కేస్ 0,0 ఈ స్టెప్లో నేను పాప్ చేస్తున్నా కాబట్టి క్యూలో ఈ ఎలిమెంట్ని పాప్ చేసేసిన తర్వాత ఐ విల్ బి లెఫ్ట్ విత్ అన్ ఎంటీ క్యూ. సో 0,0కి నేను ఈ 4 డైరెక్షన్స్లో అసలు ఫ్రెష్ ఆరెంజెస్ ఉన్నాయా లేదా చెక్ చేయను. సో మనం క్యూ నుంచి నోడ్ని డిలీట్ చేసిన తర్వాత క్యూ సైజ్ చెక్ చేయకూడదు, ఫస్టే క్యూ సైజ్ చెక్ చేసుకోవాలి. Let me take a variable called int size, q.size. ఇక్కడ దీని బదులు I'll use the variable size.
క్యూలో నోడ్ని డిలీట్ చేసే ముందు ఇఫ్ ఐ క్యాలిక్యులేట్ ద సైజ్లో 1 ఉంటుంది. సో ఫర్ దిస్ 1 నోడ్ ఐ చెక్ ఇన్ ఆల్ 4 డైరెక్షన్స్. ఈ డైరెక్షన్ ఏంటి? టాప్ అంటే రో మారుతుంది, ఐ కాస్త i-1 అవుతుంది. దిస్ ఇస్ అప్. బాటమ్ వచ్చి ఐ కాస్త i+1 అవుతుంది. రైట్ వచ్చి j కాస్త j+1 అవుతుంది. లెఫ్ట్ వచ్చి j కాస్త j-1 అవుతుంది. సో ఐ హ్యావ్ ఎన్ అరే ఆఫ్ దీస్ డైరెక్షన్స్. ప్రతి డైరెక్షన్కి ఐ యాడ్ ఇట్ టు మై కరెంట్. డైరెక్షన్ ఆఫ్ 0 అంటే రో, డైరెక్షన్ ఆఫ్ 1 అంటే కాలం. నేను ఏ సెల్ని అయితే పాప్ చేస్తున్నానో ఆ సెల్ నుంచి ఈ 4 డైరెక్షన్స్లో వెళ్తున్నా, అందుకే ఫర్ లూప్. ఈ కేసులో నేను క్యూ నుంచి 0,0ని పాప్ చేశాను, విచ్ మీన్స్ మై కరెంట్ ఇస్ 0,0. దిస్ ఇస్ కరెంట్ ఆఫ్ 0 అండ్ దిస్ ఇస్ కరెంట్ ఆఫ్ 1. వాటికి ఈ డైరెక్షన్స్ ప్రకారం +or-1 చేస్తున్నా. సో దిస్ ఫర్ లూప్ విల్ గివ్ మీ 4 ఆప్షన్స్: i+1j, i-1j, i, j+1, i, j-1. 4 సార్లు ఈ ఫర్ లూప్ తిరుగుతుంది. వన్స్ ఐ అప్డేట్ మై i and j, I'll check for these conditions. Always my i and j should be within the grid. అందుకే its value should be greater than or equal to 0 and less than n. j వచ్చేసి it should be greater than equal to 0 and less than, this is not calls, this is m. j should be less than m. నా సెల్ వితిన్ ద గ్రిడ్డే కాకుండా ఆ సెల్లో ఉన్న వాల్యూని కూడా నేను చెక్ చేసుకోవాలి. ఫ్రెష్ ఆరెంజెస్ని మాత్రమే నేను రాటన్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ రాటన్ ఐ విల్ నాట్ గో ఫార్వర్డ్ విత్ ఇట్. అందుకే ఐఎమ్ యూజింగ్ దిస్. ఇఫ్ ద వాల్యూ ఇస్ 1 దెన్ ఓన్లీ ఐ గో ఫార్వర్డ్. బికాజ్ ఇట్స్ ఎ ఫ్రెష్ ఆరెంజ్, దాన్ని నేను రాటన్ చేస్తున్నా. రాటన్ చేసి i, jని క్యూలో యాడ్ చేసుకున్నా. పైన ఎగ్జాంపుల్లో 0,0 నుంచి 0,1 and 1,0కి వస్తాం. సో దీస్ 2 nodes are 0,1 and 1,0. ఈ 4 డైరెక్షన్స్లో 2 డైరెక్షన్స్ నుంచి నాకు ఫ్రెష్ ఆరెంజెస్ దొరికాయి. అందుకే వాటిని రాటన్ చేసి క్యూలో యాడ్ చేసుకుంటున్నా. రాటన్ చేసిన ప్రతిసారి ఐ విల్ డిక్రిమెంట్ ద కౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఆరెంజెస్. అడిషనల్లీ ఐ హ్యావ్ అ బూలియన్ వేరియబుల్. కరెంట్ మినిట్లో ఒక్క ఫ్రెష్ ఆరెంజ్ అయినా రాటన్ అయిందా లేదా. ఇనీషియల్గా ఫాల్స్ పెట్టుకుంటున్నా దీన్ని. ఒక్క ఫ్రెష్ ఆరెంజ్ అయినా రాటన్ అయి ఉంటే ఐ విల్ మార్క్ దిస్ ఎస్ ట్రూ. ఈ కరెంట్ క్యూ సైజ్ ఇటరేషన్లో ఒకసారి ఇది ట్రూ అయిందంటే దిర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఇట్ టెల్స్ ఇస్ దట్ అట్లీస్ట్ 1 ఫ్రెష్ ఆరెంజెస్ హ్యాస్ బీన్ రాటన్. దిస్ విల్ హెల్ప్ మీ ఇంక్రీజ్ మై టైం. కరెంట్ మినిట్లో ఒక్క ఫ్రెష్ ఆరెంజ్ అయినా రాటన్ అయి ఉంటే ఇంక్రీజ్ ద టైం. క్యూ సైజ్ 1 ఉండేది కాబట్టి దిస్ ఫర్ లూప్ విల్ రన్ ఓన్లీ ఫర్ 1 టైం. ఐ విల్ అగైన్ గో బ్యాక్ హియర్. క్యూ ఎంటీయా లేదు, ఇప్పుడు కొత్తగా 2 ఉన్నాయి, దాని సైజ్ 2. సో దీన్ని పోల్ చేసే ముందు దీని సైజ్ తీసేసుకుంటా. నా సైజ్ ఇస్ 2. ఇప్పుడు ఒక్కొక్కటి పోల్ చేసుకుంటూ వెళ్తా. దీన్ని పోల్ చేశాను. అగైన్ మై బూలియన్ వేరియబుల్ is set to false because this is a new run. టైం 0 to 1కి వచ్చేసాను. దిస్ ఈజ్ ఎ న్యూ రన్. ఇందులో నా క్యూ వచ్చేసి ఇది. నౌ దిస్ ఫర్ లూప్ విల్ రన్ ఫర్ 2 times బికాస్ మై సైజ్ ఇస్ 2. ఇప్పుడు ఈ 0,1కి ఆల్ 4 డైరెక్షన్స్లో చెక్ చేస్తాం. ఎక్కడైనా ఫ్రెష్ ఆరెంజ్ దొరికితే ఐ విల్ మేక్ ఇట్ రాటన్. వేటినైతే రాటన్ చేస్తున్నానో ఆ సెల్స్ని క్యూలో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రెష్ ఆరెంజ్ని రాటన్ చేసుకుంటాం కాబట్టి ఐఎమ్ డిక్రిమెంటింగ్ ద ఫ్రెష్ ఆరెంజ్ కౌంట్. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ సెల్ ఫ్రెష్ నుంచి రాటన్ అయింది కాబట్టి ఐఎమ్ మేకింగ్ దిస్ ట్రూ. బికాజ్ మై క్యూ సైజ్ ఇస్ 2, దిస్ ఫర్ లూప్ విల్ రన్ ఫర్ 2 times. సో ఈ ఫర్ లూప్లోనే ఈ రెండింటిని నేను పాప్ చేసుకోవాలి. సో ఈ పాప్ స్టేట్మెంట్ ఇక్కడ ఉండకూడదు. దిస్ షుడ్ బి ప్లేస్డ్ హియర్ ఇన్సైడ్ దిస్ ఫర్ లూప్. నేను ఈ నోట్స్ రాసినప్పుడు పొరపాటుగా ఇక్కడ రాశాను. నౌ వెన్ ఐఎమ్ డూయింగ్ ఎ డ్రై రన్ ఐ సీ ద ప్రాబ్లమ్. డిలీటింగ్ ద నోడ్ ఫ్రమ్ ద క్యూ షుడ్ నాట్ హ్యాపెన్ హియర్. ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్సైడ్ దిస్ ఫర్ లూప్. ఇక్కడ నేను ఒకసారి సైజ్ తీసేసుకున్న తర్వాత కరెంట్లీ నా క్యూలో ఉన్న 2 నోట్స్కి ఈ ఫర్ లూప్ నడుస్తుంది. ఆ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి పాప్ చేసి విల్ యాడ్ దేర్ కరెస్పాండింగ్ నోట్స్ టు ద క్యూ. ఇలా చేస్తూ చేస్తూ ఫైనల్గా మన ఫ్రెష్ ఆరెంజెస్ కౌంట్ షుడ్ బికమ్ 0. ఇఫ్ ఇట్ బికమ్ 0, నేను క్యాలిక్యులేట్ చేసిన మినిట్స్ ఎలాప్స్డ్ ఐ విల్ రిటర్న్. ఒకవేళ ఫ్రెష్ ఆరెంజెస్ కౌంట్ ఇస్ గ్రేటర్ దెన్ 0, ఐ విల్ రిటర్న్ -1. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇట్ ఫాలోస్ ఇస్ సింపుల్ BFS దట్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ ఇంట్రడక్టరీ క్లాసెస్. కాకపోతే ఇక్కడ లెవెల్ బై లెవెల్ సైజ్ని మెయింటైన్ చేసుకోవాలి. బికాస్
లెవెల్ బై లెవెలే టైం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి. నౌ కమ్ లెట్స్ కోడ్ దిస్ ఆన్ లీడ్ కోడ్. ప్రాబ్లమ్ నంబర్ 994, rotting oranges. We are given n cross n grid where each cell can have one of the three values. 0 represents empty cell, 1 representing fresh orange, 2 representing rotten orange. We can go 4 directionally adjacent to rotten orange. We have to return the minimum number of minutes that must elapse until no cell has fresh orange. If that is impossible, we'll be returning -1. We can solve this problem using BFS. Let's start coding. BFS ni implement cheyadaniki, because we need Q, let's declare that first. Q లో will be saving list of integers I, j కాబట్టి. Number of rows, number of columns. ఇనీషియల్గా మనకి ఇచ్చిన గ్రిడ్లో టోటల్ ఎన్ని రాటన్ ఆరెంజెస్ ఉన్నాయో అవన్నీ క్యూలో వేసుకుందాం. If grid of I, j is 2, it means we have a rotten orange. Let me add it to Q. ఇక్కడ మనం I, jని Qలో యాడ్ చేసుకోవాలి. ప్రతిసారి Qలో I and j 2 ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లిస్ట్ ఇంటీజర్, లెట్ సింప్లీ టేక్ ఇంటీజర్ అరే. New int of I, j. We are creating a new array with I and j and adding it to Q. Else if ఒకవేళ అది ఫ్రెష్ ఆరెంజ్ అయి ఉంటే ఫ్రెష్ ఆరెంజెస్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేసుకుందాం. దీనితో పాటు minutes elapsed is equal to 0. Now we'll start the BFS. Until Q is empty, we have to take the size of the queue. Zero నుంచి size వరకు will iterate through the queue. క్యూలోంచి ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నాం అండ్ ఐమ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ కరెంట్. ఈ కరెంట్లో ఉన్నది ఒక రాటన్ ఆరెంజ్. ఆ రాటన్ ఆరెంజ్ నుంచి నేను 4 డైరెక్షన్స్లో వెళ్ళాలి. టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్. పబ్లిక్ స్టాటిక్, ఇక్కడ ఒక 2D అరే తీసుకోవాలి. టాప్ అంటే -1, 0. బాటమ్ అంటే 1, 0. రైట్ అంటే 0, 1. లెఫ్ట్ అంటే 0, -1. Now we have to iterate through all these directions. ఈ కరెంట్ నోడ్ నుంచి ఆల్ 4 డైరెక్షన్స్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలి. ఫర్ ఇంటీజర్ అరే డైరెక్షన్ అండ్ డైరెక్షన్స్, int I is equal to current of 0 plus direction of 0. అలాగే j వచ్చేసి 1 and 1. ఈ ఫర్ లూప్ ద్వారా we'll explore all the 4 directions from the current rotten cell. ఈ I, jని let's insert into the queue. ఇక్కడ ఎలా అయితే యాడ్ చేసామో ఇక్కడ కూడా అలాగే ఇన్సర్ట్ చేస్తాం. దీన్ని క్యూలోకి యాడ్ చేసుకునే ముందు వీ హ్యావ్ టు చెక్ ఇఫ్ దట్ ఈస్ రాటన్ ఆర్ నాట్. ఇఫ్ గ్రిడ్ ఆఫ్ I, j is 1, if it is fresh, then only I'll make it rotten
and insert into the queue. ఇవే కాకుండా we have to check for the boundary conditions. I should be greater than or equal to 0. I should be less than n. J కూడా అంతే. ఇది ఆర్ కాదు, ఇట్ షుడ్ బి అండ్. ఈ అన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితేనే ఐఎమ్ గోయింగ్ అహెడ్ అండ్ మేకింగ్ ఇట్ రాటన్. రాటన్ చేసిన తర్వాత ఐల్ యాడ్ ఇట్ టు మై క్యూ. ఈ కౌంట్ని డిక్రిమెంట్ చేస్తా. ఇదంతా ఒక లెవెల్కి చేస్తాం. ఆ లెవెల్లో ఒక్క ఫ్రెష్ ఆరెంజ్ అయినా రాటన్ అయితే విల్ ఇంక్రీజ్ ద టైం. దానికోసం ఐ హ్యావ్ అన్ అదర్ వేరియబుల్ కాల్డ్ రాటన్ నౌ. ఇనిషియల్గా ఐ మార్క్ ఇట్ యాజ్ ఫాల్స్. ఒక్కసారి ఇందులోకి వచ్చిన తర్వాత ఇట్ విల్ బి ట్రూ. If rotten now is true, then only I'll increment the minutes elapsed. ఇదంతా అయిపోయిన తర్వాత వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత I'll check my fresh oranges count. If it is equal to 0, I'll return minutes elapsed. Else I'll return -1. ఈ స్టాటిక్ వేరియబుల్ని యూ హ్యావ్ టు రైట్ అవుట్ ఆఫ్ దిస్ మెథడ్. ఇనిషియల్గా నాకు ఇచ్చిన గ్రిడ్లో అసలు ఒక్క ఫ్రెష్ ఆరెంజ్ కూడా లేదనుకోండి, ఇంకా నేను వేటిని రాటన్ చేయాలి? ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు ఎక్స్ప్లోర్ ఆల్ ద రాటన్ ఆరెంజెస్. సో అందుకే ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఐల్ బి రిటర్నింగ్ 0. లెట్స్ రివ్యూ ద కోడ్ వన్స్. రాటన్ స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ. We should return this. This is a ternary operator. So దానికి స్పెషల్గా ఇఫ్ రాయాల్సిన అవసరం లేదు. I'll be returning this based on this condition. This should be fine. Let's run and check it. Cannot find symbol rotten now. ఇక్కడ స్పెల్లింగ్ని కరెక్ట్ చేయలేదు. లెట్స్ రన్ ఇట్ అగైన్. గ్రేట్. లెట్స్ సబ్మిట్ ఇట్. Super. That's it for today. Let's meet in the next video with another problem on graph. Until then, stay tuned, stay focused, keep learning.